జై శ్రీరామ. అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ అనగానే ఆడవాళ్ళందరికీ బంగారం మీద ఆశ పడుతుంది. బంగారం ఎలాగైనా ఆ రోజున కొనేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ అక్షయ తృతీయ అసలు ఈ మాసంలో ఎప్పుడొచ్చింది అంటే ఏప్రిల్ 19, 2026 వైశాఖ మాసం శుక్లపక్షం తదియా తిథి. ఈ తిథినే మనం అక్షయ తృతీయ అంటూ ఉంటాం. ఈ తిథి ఆ రోజున అంటే ఏప్రిల్ 19 ఉదయం 10:49 మొదలవుతుంది. మర్నాడు అంటే ఏప్రిల్ 20 ఉదయం 7:27 ముగుస్తుంది. తర్వాత చవితి వచ్చేస్తుంది. ఈ అక్షయ తృతీయ నాడు చాలా మంది కూడా ఆడవాళ్ళందరూ బంగారం కొనాలి అని ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. బంగారం షాపులన్నీ కిటకిటలాడిపోతూ ఉంటాయి. కానీ ఆ రోజున బంగారం కొనడం అనేది చాలా తప్పు, చాలా పాపం కూడా. ఎందుకంటే కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. ఎవరి దగ్గర ఎంతైతే ఎక్కువ బంగారం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కలిపురుషుడు ఉంటాడు. ఆ కలిపురుషుడు మన చేత పాపాలు చేయిస్తాడు, చేయరాని తప్పులు చేయిస్తాడు. ఆ రోజున అక్షయ తృతీయ అంటాం. అక్షయం అంటే కరిగిపోనిది, ఎక్కువ చేసేది, ఎప్పటికీ తరగనిది. దానినే అక్షయ తృతీయ అంటాం. ఆ రోజున ఏదైతే చేస్తామో అది మనకి అక్షయం అవుతుంది. అందుకనే ఆ రోజున ఖచ్చితంగా బంగారం అనేది కొనకూడదు. ఆ రోజుకు ముందు రోజో లేకపోతే ఆ తర్వాత రోజు బంగారం కొనాలి. మరి అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి అంటే ఆ రోజున చేయవలసింది ఒక కుండలో నీళ్లు పోసి దానిలో కొద్దిగా పచ్చకర్పూరం, ఒక ఏలక్కాయ దంచి వేసి ఆ నీళ్ల కుండని ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఇది ఏప్రిల్ మాసం, అందులోనూ వేసవి, ఎండలు బాగా మండిపోతున్నాయి. ఈ నీళ్లు తాగడానికి యోగ్యంగా ఉండాలి వెంటనేనే, అంటే మట్టి కంపు కొట్టకూడదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కుండని ఒక 2-3 రోజుల ముందే కొనేసి బాగా శుభ్రంగా కడిగి దాని నిండా చల్లటి నీళ్లు పోసి పచ్చకర్పూరము, ఏలకాయ వేసి ఆ నీళ్ల కుండని బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ వేసవిలో చేయవలసింది అది. ఇంకా గొడుగు దానం చేయాలి, ఎందుకంటే ఎండ మండిపోతుంది. అలాగే చెప్పులు దానం చేయాలి, వస్త్రాలు దానం చేయాలి. ముఖ్యంగా ఇంకొకటి చేయవలసింది ఏంటంటే స్వయం పాకం దక్షిణ సమేతంగా బ్రాహ్మణుడికి దానం చేయాలి. స్వయం పాకం అంటే కొద్దిగా బియ్యం, పప్పు, ఉప్పు, ఎండుమిర్చి, చింతపండు, నూనె, ఇలాగా ఈ స్వయం పాకాన్ని బ్రాహ్మణుడికి దక్షిణ సమేతంగా మనం దానం ఇవ్వడం మూలంగా ఏం జరుగుతుందంటే ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా సరే మనం తినడానికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే 10 మందికి పెట్టడానికి లోటు లేకుండా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అక్షయం, మనం చేసే పుణ్యం అక్షయం అవుతుంది, ఎప్పటికీ తరగకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి పుణ్యాలు ఈ రోజున చేయాలి. ఈ రోజున అటువంటి దానం భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే చాలా మంచిది. అలాగే భార్యాభర్తలు దానం ఇవ్వాలి అనుకుంటే పసుపు, కుంకుమ, గాజులు, కుదిరితే మీకు ఓపిక ఉంటే, శక్తి ఉంటే చీర, లేదంటే ఓ 2 జాకెట్ ముక్కలు, వీటితో సహా ఆ బ్రాహ్మణుడికి దానం ఇయ్యాలి. అలా చేస్తే అక్షయం అనేది పుణ్యం అవుతుంది. ఏ జన్మలోనూ వస్త్రానికి లోటు ఉండదు. అలాగే తాగడానికి నీరు, మనం బ్రతకడానికి నీరు చాలా అవసరం. అలాగే మనం ప్రాణం పోయేటప్పుడు చాలా మంది తులసి తీర్థం నోట్లో పోస్తుంటారు. ఎందుకంటే ఆ తులసి తీర్థం నోట్లో పడితే ఒకవేళ మళ్ళీ ప్రాణాలు తిరిగి వస్తాయేమో అని నీళ్లు మనకి నోట్లో పోస్తూ ఉంటారు. శరీరానికి నీటికి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి చలివేంద్రాలు పెట్టించడం ఇలాంటివన్నీ ఆ రోజున చేయాలి. మజ్జిగ, పెరుగు ఇటువంటివన్నీ దానం చేయాలి. కానీ బంగారం మాత్రం కొనకూడదు. ఈ అక్షయ తృతీయ నాడే మరొక పెద్ద విశేషం ఉంది. అది మనకి చాలా చాలా ముఖ్యమైంది. ఈ రోజున అంటే శుక్లపక్షం తదియా తేదీ నాడే మనకి సింహాచలం క్షేత్రంలో స్వామివారికి ఆ చందనం అంతా తీసేసి నిజరూప దర్శనం కలుగుతుంది. ఆ నిజరూప దర్శనం ఏ భక్తులైతే ఆయన్ని దర్శించుకుంటారో ఆ రోజున పుణ్యం అనేది అక్షయం అవుతుంది. అది స్వామివారే స్వయంగా చెప్పారు. ఆ రోజున ఆయన నిజరూప దర్శనం జరుగుతుంది. ఆ రోజున బంగారం కొనడం కంటే కూడా ఆ స్వామివారిని మనం కన్నులారా దర్శించుకోవడం చాలా చాలా ముఖ్యమైంది. అసలు స్వామివారిని చూడగానే మనకి శివలింగాన్ని చూస్తున్నామా అని మనకి అనిపిస్తుంది. అంటే ఆయన శివలింగాకారంలో ఉంటారు. ఆయన మనకి చెప్పకనే చెప్తున్నారు, నాకు ఆ శివయ్యకి ఎటువంటి భేదం లేదు. ఎవరైతే నాకు ఆ శివయ్యకి భేదం అనేది చూపిస్తారో
సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా వాళ్ళు నరకంలోనే ఉంటారు అని ఆ స్వామివారే స్వయంగా చెప్పారు. కాబట్టి శివకేశవులకి అభేదం. అసలు నరసింహస్వామి వారు ఆ ఆకారంలో ఎందుకు ఉన్నారు అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ.